హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పోయేది మెత్తటి పకోడీ. పిండి, సాల్ట్, ఆనియన్స్, ధనియాలు కచ్చా పచ్చాగా కొట్టుకోవాలి. ఇట్లాగా కచ్చా పచ్చాగా కొట్టుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. ముందు ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి, ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఈ ధనియాలు, జీలకర్ర వేసేసుకొని బాగా పిసుక్కోవాలి. ఇది పొడి పొడిగా వస్తున్నాయి కదా ఉల్లిపాయలు పొడి పొడిగా వస్తున్నాయి. ఇవి కలుపుకునే లోపు మనం ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుని ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు పిండి కలుపుకుందాము. ఉల్లిపాయల తడి అంతా ఉల్లిపాయలు పట్టేసుకుంటుంది శనగపిండికి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మరి జారు చేసుకోవద్దు, చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా పిండి ఎట్ట కలుపుతున్నాను? ఇంకొద్ది నీళ్ళు పడతాయి. ఇది మనం చేసుకుని బయట షాపులో అమ్ముతారు చూడండి మెత్తటి పకోడీలు, సేమ్ అలాగే ఉంటుంది. దీనిలో వంట సోడా కూడా వేసుకోవచ్చు, కానీ అంత నేనేం అసలు వాడను నేను వంట సోడా. ఎప్పుడన్నా వేరుగా వేస్తాను నేను దేంట్లన్నా, అంతేగాని పెద్దానికి వేయను నేను వంట సోడా. అసలు వాడకూడదు కూడా. నేను దోశలో కానీ, ఇడ్లీలో కానీ, వడలో కానీ అసలు నేను వాడను. మీరు ఎలా వేస్తారో మెత్తటి పకోడీ నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, కలిపేసేసుకున్నాం కదా, ఇట్లాగే కలిపేసుకోవాలి. ఇంకా జార్ అయితే నూనె పీల్చేస్తుంది. ఇట్లా కలుపుకొని పెట్టుకోండి. ఈలోపు నూనె కూడా కాగిపోయింది. చూపిస్తాను మీకు ఎట్ట వేయాలో. చూసారు కదా, అలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగి కలుపుకోవాలి. వెంటనే కలపకూడదు. అది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు పచ్చి వాసన లేకుండా బాగా లోపల కూడా బాగా వేగిద్ది. ఇప్పుడు కళ్ళు తీసుకుందాము. కళ్ళు తీసుకుని చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వాయి కూడా సేమ్ ఇట్లాగే వేసేసుకోవటమే.
మనకు ఆ ధనియాలు జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయి. పంటకు తగులుతూ ఉంటుంది. మనం ఇది తింటా ఉంటే పంటకు తగులుతూ ఉంటుంది ధనియాలు జీలకర్ర. ఇంక తీసేసుకోవటమే. చూడండి, వేడి వేడి మెత్తటి పకోడీలు రెడీ అయిపోయినాయి. ఇలా మీ పిల్లకాయలకి హస్బెండ్కి వేడి వేడిగా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు. నిన్న కోడిగుడ్డు పులుసు మీకు పెట్టాను కదా, ఎలా చెప్పానో కామెంట్స్ పెట్టమంటే పెట్టలేదు. ఈసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లా వచ్చిందో మీకు. సరే, బాయ్.